అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ ఉమర్ నా పేరు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను పటంచెరు మార్కెట్లో. ఎక్కడ మీరు ఉండేది? నేను ఉండే ప్రాపర్ పటంచెరే. ఎట్లుందన్న మరి పటాన్ చెరువులో అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బాగుందన్న. మైపాల్ సార్ ఎమ్మెల్యే సార్ మాకు చాలా మంచిగా. మిట్టు కుమార్ సార్ మా కార్పొరేటర్ సార్ ఆయన కూడా చాలా మంచివారు. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది మరి రిజల్ట్స్ ఇస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి? బీఆర్ఎస్కి అన్న. బీఆర్ఎస్ ఎందుకంటే చాలా పనులు చేసిండు. సీసీ రోడ్లు వేసిండు, డ్రైనేజ్ లైన్ వేసిండు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసిండు, లైట్లు గిట్లా అంతా వేసిండు. చాలా మంచి డెవలప్. అందుబాటులో ఉంటాడా? ఉంటాడన్న ఉంటాడు. చాలా మంచి ఉంటాడు. హెల్ప్నెస్ చాలా హెల్ప్నెస్ చేస్తాడు. అందుబాటులో ఉంటాడు. చాలా మంచిది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్కి అంతా లేదు సార్. అదే కాంగ్రెస్ బిజినెస్ గురించి చాలా ఇదైంది. బిజినెస్ గురించి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే. చాలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం కాలేదు, అంత అప్పులు చేసిపోయింది కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు అంత తప్పన్న. లేదు అంతా రాంగ్ అన్న. లేదు అంతా రాంగ్ అన్న. అంతా రాంగ్. పథకాలు అందినాయా ఇంత ముందు ప్రభుత్వంలో? అందినాయి అన్న. అందేటోళ్ళకి అందినాయి, మాకేం అందలేవు. కానీ రోలింగ్ లో మాత్రం మంచిగా ఉండే టీఆర్ఎస్. ఓకే. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 6 గ్యారెంటీలను పెట్టింది కాబట్టి ఏమైనా అందుతున్నాయా? ఏమున్నా అన్న ఏం లేదు. ఏం లేదు. ఉన్న బిజినెస్ అనేవి డౌన్ అయిపోయినాయి. ఏం లేదు. ఏమున్నా అన్న ఏం లేదు. బేకార్ అంతా. ఏమున్నా అన్న ఏం పాలన చేసుకుని ఏం చేసుకోవాలి అంతే. వేస్ట్ అన్న అంతా. పెన్షన్ అంటున్నారు, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు, సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. ఎవరికి ఇస్తున్నా కరెంట్ ఫ్రీ? ఎవరికి లేదు కానీ కరెంట్ ఫ్రీ లేదన్న. కరెంట్ ఫ్రీ లేదు. ఎవరికి ఇస్తున్నా? ఎవరికి ఇస్తలేమో మరి మాకైతే లేదన్న. కరెంట్ బిల్లు కడుతున్నాం అన్న. కరెంట్ బిల్లు కడుతున్నాం. ఏడా అన్న 500 1000 రూపాయలు అయింది గ్యాస్ సిలిండర్. మరి 1000 చిల్లర అవుతుంది గ్యాస్. ఏడా పడుతున్నాయి 40 రూపాయలు 30 రూపాయలు ఏం సరిపోతాయి అన్న? అది సరిపోయినా అది వచ్చినా కానీ 40 రూపాయలు 30 రూపాయలు ఏమిటి? 40 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. అది ఏమిటికి అవుతుంది అన్న? అది ఏం చేయలేడు అన్న. ఏం చేయలేడు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిల్లు కదా? అంతే ఫ్రీ బస్ పెట్టింది. అది ఒకటి పెట్టింది. అందులో కూడా కొట్టుకుంటారు అన్న ఆడోళ్ళు. ఒకదాని మీద కొట్టుకుంటారు ఆడోళ్ళు అనవసరంగా. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏరియాలో దాదాపుగా 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిల్లట కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఏంది నిజమేనా? అది ఏందో అన్న మాకైతే ఏం అందలేవు అన్న. ఇందిరమ్మ ఇల్లు అందలేవు అన్న. మాకైతే అందలేవు. మా టీఆర్ఎస్ ప్రభుత్వం అందినాయి. అటు కొల్లూరులో ఇచ్చారు చాలా మందికి. అప్పట్లోనే బాగుండే అన్న. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది? టీఆర్ఎస్ అన్న. బీజేపీ కూడా ఉంది కదా? లేదన్న అంత లేదు కానీ టీఆర్ఎస్. ఏమో అన్న చెప్పలేదు. మాకైతే టీఆర్ఎస్ అన్న. టీఆర్ఎస్ అన్న. సో ఇప్పుడు ఈ జనసేన కవిత కొత్త పార్టీ కూడా పెట్టింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్, కవిత కొత్త పార్టీ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తారట. ఎట్లుంటది వాళ్ళకి? అవకాశం ఉంటుందా? ఏమో ఇక్కడైతే ఏం లేదు కానీ ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడంతా టీఆర్ఎస్.